లోని ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఇది ప్రజాపాలన కాదు, ఇది దరఖాస్తుల పాలన, ప్రజలు దండం పెట్టే పాలన, ప్రజలకు హామీలను దాటవేసే పరిపాలన, ఎగవేతల పాలన కాగానే ఈ వార్డు సభలు గ్రామ సభల్లో చేసింది. గత సంవత్సరం పోయిన డిసెంబర్ 9కే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నది. ఆ డిసెంబర్ 9 2023 డిసెంబర్ 9 పోయింది, 24 డిసెంబర్ 9 పోయింది. 6 గ్యారంటీల కోసం అప్పుడు పోయినసారి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోలేదు. ఇప్పుడు ఆ 6 గ్యారంటీలు పోయి ఇప్పుడు 4 అంశాల మీదే దరఖాస్తులు తీసుకుంటామని చెప్పి మళ్ళా గ్రామ సభలు వార్డు సభలు పెట్టి ఈ పెట్టిన వాటిలో చాలా వైలేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలోనేమో అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు అందరి చిత్రపటాలు పెట్టింది. వేరే సిద్దిపేట టౌన్ లో ఎమ్మెల్యే గారి ఫోటో కూడా లేకపోవడం ఇది చాలా శోచనీయం. ఇది జిల్లా కలెక్టర్ గారు లేకుంటే సంబంధిత ప్రోటోకాల్ అధికారులు ఈ విషయం పట్ల వెంటనే స్పందించాలి. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఒక ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కు తన హక్కుల పట్ల తనకున్న ఈ ప్రోటోకాల్ పట్ల ఇది ఉల్లంఘనగా మేము భావిస్తున్నాం. ఇక పోతే ప్రజల అంశానికి వస్తే చాలా సందర్భాలలో మంత్రులు ఒక రకంగా చెప్తున్నారు, అక్కడికి వార్డు సభలు గ్రామ సభలకు వచ్చిన అధికారులు ఒక్కొక్క రకంగా పెడుతున్నారు. చాలా సందర్భాలలో వాళ్ళు వచ్చింది ఈ వార్డు ఆఫీసర్లు గ్రామ ఆఫీసర్లు ఈ 4 అంశాలు రేషన్ కార్డులే కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇండ్లు ఉన్నోళ్ళది ఇండ్ల లేనోళ్ళ కథ ఏంది, ప్రత్యేకించి గ్రామాలలో రైతు భరోసా విషయంలో ఒక క్లారిటీ లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి మా పార్టీ పక్షాన గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎకరం భూమి లోపల ఉన్న అందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పట్ల చాలా మంది ఉపాధి హామీ కూలీల లిస్టు తీసుకున్నారు, కానీ ఇంకా చాలా మంది మిస్ అయిపోయారు.